వైద్యులు నర్సుల పారామెడికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని జాతీయ సంస్థలు చెప్తున్నాయి అధ్యక్ష. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాల్సిన సిబ్బంది ఎంత, వాస్తవంగా మన దగ్గర ఉన్న సంఖ్య ఎంత అనడానికి పోలిక పొందడం కూడా లేదు అధ్యక్ష. ఈ వివరాల్లోకి రాష్ట్రంలో వెళ్లే ముందు నేను నిన్న మా మహబూబాబాద్ జిల్లాలో కొన్ని శాంపిల్గా నేను వెరిఫై చేయించిన అధ్యక్ష. మా మెడికల్ కళాశాలలో 517 పోస్టులు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. నింపినవి కేవలం 194 అధ్యక్ష. ఇంకా 363 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. సుదీర్ఘంగా ఇది 4వ బ్యాచ్ వచ్చింది, ఇంకా ఇంతమంది ఉన్నారు అధ్యక్ష. అవుట్సోర్సింగ్లో శాంక్షన్ అయిన పోస్టులు 247 ఉంటే ఫిల్ చేసినవి కేవలం 59 అధ్యక్ష. ఇంకా 188 పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇక అట్లాగే డిఎంఎన్హెచ్ పరిధిలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు 152 శాంక్షన్ అయితే కేవలం ఫిల్ చేసినవి 42 మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. మా దగ్గర ఒక 4 హాస్పిటల్ అని ఏరియా హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసింది అధ్యక్ష. అప్గ్రేడ్ చేసింది కానీ స్టాఫ్ ప్యాటర్న్ అనేది ఈ రోజు వరకు కూడా డిసైడ్ చేయలేదు అధ్యక్ష. ఎంతమంది స్టాఫ్ ఉండాలి, ఎట్లా ఉండాలని కేవలం అక్కడిక్కడ సర్దుబాటు చేసి 1-2 డాక్టర్లతోటి హాస్పిటల్ నడిపిస్తున్నారు అధ్యక్ష. ఇళ్ళనే పైరవీల అధ్యక్ష. మా మహబూబాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి రేడియాలజీ ప్రొఫెసర్, జనరల్ సర్జన్ ప్రొఫెసర్ పైరవీల మీద వరంగల్ పోయినారు అధ్యక్ష. మరి పైరవీలు ఏందో మరి మంత్రి గారు మీ ద్వారా నేను గుర్తు చేస్తున్నా, ఎందుకు అనుమతిస్తారు? ఆఖరికి సీనియర్ రెసిడెన్సీలను కూడా అధ్యక్ష, ఎస్ఆర్లను కూడా మహబూబాద్కి వేస్తే వారు కూడా మరి పైరవీలు చేసుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. యావత్ తెలంగాణలో అత్యంత కీలకమైన జిల్లా మహబూబాబాద్. ఎక్కువ ట్రైబ్స్ ఉంటారు, కష్టపడి పనిచేస్తుంటారు. ఆరోగ్యం తల మీదకి వచ్చిన దానిక కూడా వారు పట్టించుకోరు అధ్యక్ష. అత్యంత కీలకమైన ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటిగా వైద్యుల కొడుతుంది. విచిత్రమైనది అధ్యక్ష అంటే మా మెడికల్ కాలేజ్కి రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేడు, ఇన్ఛార్జినే ఆయన బేబీ అని అంటాడు. మా డిఎంఎన్హెచ్ఓ ఇన్ఛార్జే ఇంతవరకు డిఎంఎన్హెచ్ఓల్ని నింపే విధానమే వాళ్ళకి లేదు అధ్యక్ష. మా జిల్లాలో డిసిఎస్ కూడా ఖాళీనే అధ్యక్ష. అంత ఇన్ఛార్జీల మయంతో జిల్లా నడుస్తుంది. ఇంత ఒక్క జిల్లాది శాంపిల్గా తీసుకుంటేనే ఇన్ని బండారాలు బయటపడే అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నాయో మీ దృష్టి తీసుకొస్తా అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45% స్పెషలిస్టులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో 6000 మంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ అవసరం ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 3200 అధ్యక్ష. 2800 అధ్యక్షులు, 2800 మంది డాక్టర్లు స్పెషలైజ్డ్ 45% ఖాళీగా ఉన్నారు అధ్యక్ష. ఒక జిల్లా ఆసుపత్రిలో కనీసం 10 మంది స్పెషలిస్టులు ఉండాలి, కానీ ఆ పరిస్థితి ఏ జిల్లా హాస్పిటల్లో లేదు అధ్యక్ష. 1-2 ఉంటున్నారు తప్ప. అలాగే గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, అనెస్థియా కానీ డాక్టర్లు చాలా జిల్లా ఆసుపత్రులలో లేరు అధ్యక్ష. గుండెపోటు వస్తే కార్డియాలజిస్ట్ లేని హాస్పిటళ్ళు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి అధ్యక్ష. 10 జిల్లా ఆసుపత్రుల్లో కనీసం 3-4 కీలక విభాగాలు కూడా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. ఈవెన్ కేఎంసి మన ఎంజిఎం సికింద్రాబాద్తో సహా హెచ్ఓడీలుగా ఎవరిని పెడుతున్నారు అధ్యక్ష? కేవలం అవుట్సోర్సింగ్ డాక్టర్లని హెచ్ఓడీలుగా పెట్టే దౌర్భాగ్యం దుస్థితి ఇవాళ తెలంగాణ ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యంత కీలకమైన రెస్ట్డ్ హాస్పిటల్స్లో ఇవాళ ఉంది అధ్యక్ష. రాష్ట్రానికి అవసరమైన డాక్టర్లు 18,000 మంది అవసరం అధ్యక్ష. అందులో ఉన్నవారు సుమారు కేవలం 12,500 మంది మాత్రమే ఇప్పటికి ఉన్నారు. ఇంకా లోటు 5,500 మంది డాక్టర్లు ఉన్నారు అధ్యక్ష. గర్భిణీ కేసుల రిఫరల్సే 30-40% పెరుగుతున్నాయి అధ్యక్ష. ఎమర్జెన్సీ డెలివరీ టైంలో ప్రాణాపాయం మీదకి చాలా మందికి మరి ఇబ్బందులు ఎదుర్కొని లక్షలాది రూపాయలు వెచ్చించి ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్కు పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. పేదవాడిని ప్రైవేట్ హాస్పిటల్ పంపించే విధానం ఇలా మన గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తుంది అధ్యక్ష. WHO ప్రకారం 1:3 ఒక నర్సుకు 3 రోగులు ఉండాలి అధ్యక్ష. కానీ మన దగ్గర 1:40 ఉన్నారు అధ్యక్ష. ఇది ఎంత తీవ్రమైన విషయం చూడండి అధ్యక్ష. మన రాష్ట్రంలో 30,000 మంది నర్సులు అవసరం ఉంటే కేవలం 21,000 మాత్రమే ఉన్నారు. ఇంకా 9,000 మంది ఇంకా ఖాళీగా ఉన్నారు అధ్యక్ష. ఇక ఒక నర్సుకి 40 మంది రోగులు మరి ఈ రకంగా ఉంటే ఏ రకంగా చేస్తాం? అలాగే సెలైన్ మాటిల్ మార్చాలన్నా ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల సంఖ్య కూడా విపరీతంగా తక్కువ ఉంది అధ్యక్ష.
134 పరీక్షలు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్లకి మరి శాంపిల్స్ సెలక్షన్ చేసి పంపించే వ్యవస్థను గత ప్రభుత్వం మా ప్రభుత్వం నిర్మించి ఇస్తే అన్ని నిర్వీర్యం అయిపోయినాయి అధ్యక్ష. ల్యాబ్ టెక్నీషియన్ ప్రశ్న వేయండి, ఎన్ని ఖాళీలు సార్ నేను సిబ్బంది కొరత ఉన్నది, హాస్పిటల్లో పరిస్థితి ఘోరంగా ఉంది, తీవ్రంగా ఉంది, వైద్యుల కొరత భ్రష్టు పట్టిపోతున్నది. అత్యంత కీలకమైన వైద్య రంగం ప్రజలకు స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా అందే ఈ యొక్క సేవా రంగాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు? ఈ యొక్క మంచి మాస్టర్ ప్లాన్ చేసాం కదా. వైస్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పిన అనేక ప్రశ్నలు లేవనెత్తినారు, వాటితో ఏకీభవిస్తున్నారు అధ్యక్ష. మీరు ఇచ్చిన సమాధానంలో ఈరోజు నేషనల్ మెడికల్ కౌన్సిల్ రికమెండేషన్ ప్రకారం 14,303 డాక్టర్లు ఉండగా మీరు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత కూడా ఇంకా 3,215 మంది డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం ఉంది సార్. అసలు దీనికి ప్రణాళిక ఏమిటి? అసలు ఈ 3,000 అంటే దాదాపు 25%, 22-23% పోస్టులు ఇంకా ఖాళీ ఉండే అవకాశం ఉంది. మీరు రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి అన్నారు, ఇవి జరుగుతాయా లేదా? కావచ్చు అన్నారు. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అవుతాయా కావా? రెండోది ఏమిటంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు 315 ఖాళీ ఉంటే దానికి 0 పెట్టినారు రిక్రూట్మెంట్లో. దాన్ని నింపదలుచుకోలేదా? అసలు నింపుతారా? నింపరా? నింపకపోతే వాట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ? ఇటువంటి హాస్పిటల్స్ని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా లేదా? చేయకపోతే వాటికి కారణాలు ఏందో కూడా దయచేసి చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే సార్, ఈ నర్సులు, పారామెడికల్ సిబ్బంది వాస్తవంగా వీళ్ళు చాలామంది అందుబాటులో ఉన్నారు. ఇవాళ ఉద్యోగ అవకాశాలు లేకుండా అనేక మంది ఉన్నారు. మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే అయినా ఎగ్జామ్స్ నుంచి వెయిటింగ్ లిస్ట్ నుంచి అన్నా తీసుకొని నింపొచ్చు, లేదా కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ పిట్ అయినా నింపొచ్చు పారామెడికల్ సిబ్బంది. దీంట్లో వేకెన్సీస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఇస్తున్న లెక్కల ప్రకారం కూడా చూస్తే 51,000లో మళ్ళీ 10-12% మొత్తం డాక్టర్లు, పారామెడికల్, నర్సెస్ అన్నీ చూస్తే 10-12% ఖాళీలు ఉండే అవకాశం ఉంది. వైద్య రంగం ఒక కీలకమైన రంగంగా విద్యా, వైద్యం ఈ రెండింటినీ మరి ప్రభుత్వం కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. జాతీయ పరంగా చూస్తే సార్, మన తెలంగాణ ప్రభుత్వం ఓన్లీ 5% వీఆర్ స్పెండింగ్ ఆన్ ది బడ్జెట్. నేషనల్ యావరేజ్ కూడా 6.5% కంటే ఎక్కువ ఉంది. కొన్ని రాష్ట్రాలు 14%, కొన్ని రాష్ట్రాలు 8% ఖర్చు పెడుతున్న నేపథ్యం ఉంది. దయచేసి మనం బడ్జెట్ను పెంచుకోవడంతో పాటు మీరు ఈ రిక్రూట్మెంట్కు ఒక మెథడాలజీ పెట్టండి సార్ దయచేసి. ఎందుకంటే పత్రికల్లో రోజు చదువుతున్నాం మనం. మొన్ననే సనత్ నగర్ హాస్పిటల్ ఓపెనింగ్ అన్నారు, డాక్టర్స్ని డెప్యుటేషన్ మీద పంపిణీలు అన్నారు. మళ్ళీ తెల్లారు ఒక వార్త వచ్చింది, ఇంకా మిషన్లు ఫిట్ కాలేదు, దాన్ని వాయిదా వేసారు. ఉగాది రోజు వాయిదా పడ్డది. మళ్ళీ జూన్ 2కు మళ్ళీ ఒక ముహూర్తం పెట్టినారు. ఇవాళ అల్వాల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, వరంగల్లో మా కాకతీయ మెగా హెల్త్ సిటీ కానీ ఇంకా ప్రారంభం కావాల్సినవి ఉన్నాయి. అవన్నీ యాడ్ చేస్తే ఇంకా దాదాపు ఒక 1,000-2,000 ఉద్యోగాలు ఇంకా ఎక్కువ అదనంగా కావాల్సిన అవసరం కూడా ఉంటుంది. వాటిని కూడా యాడ్ చేసుకొని మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి? అసలు ఈ వైద్య రంగంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గైడ్లైన్స్ ప్రకారం మరి మీరు నేషనల్